వాస్తవాలను ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామో దాని మీద మా మీద కేసులు పెట్టి బెదిరించాలని, లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. మీ కేసులు భయపడటానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ న్యూట్రల్ పత్రికలు కానీ ఉండాలి. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఫలిడ వెళ్తుంది. అంతేగాని మీరు చెప్పినట్టు రాయాల కథలన్నీ కూడా ఇవాళ ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఏం చెప్పాను ఎన్నికలకు ముందు? 14 లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి నేను చెప్పలేదా? నువ్వు బహిరంగ చెప్పావు కదా. నువ్వే మళ్ళీ 6,000 కోట్లని శాసనసభలో చెప్పావు కదా. ఇలాంటి తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేసినందుకు నీ మీద ఏం కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా. నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు. వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నావు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. నువ్వు నిజంగా కేసులు పెట్టాల్సింది ఎవరి మీదండి? కోన రవికుమార్ మీద కేసు పెట్టాలి. ఏం చేశాడు ఆయన? కేజీబీవీ ప్రిన్సిపాల్ మీద ఏ రకంగా దుష్ప్రచారం చేసి బ్లాక్ మెయిల్ చేశాడు తీశారు కదా. చివరికి ఆమె సౌమ్య అనే ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందే. మీరు కేసు పెట్టరా? కోన రవికుమార్ గారి మీద. ఆయన మీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి దండే సత్కరిస్తారా? రిజిస్టర్ ది కేసు ఇమీడియట్లీ. మీకు సిగ్గు ఎగ్గు ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఇమీడియట్గా మీ కోన రవికుమార్ మీద కేసు రిజిస్టర్ చేయాలి. అప్పుడు మీ సిన్సియారిటీ బయటపడుతుంది. మా మీద కాదు, మా సాక్షి పత్రిక మీద కాదు, సోషల్ మీడియాలో మాట్లాడిన వారి మీద కాదు, వాస్తవాలు చెప్పిన వారి మీద కాదు. అంతేకాదు ఆయన ఎవరైనా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్, ఎవరైనా ఎన్టీ రామారావు మనవడు, నందమూరి తారక రామారావు గారి కొడుకు బిడ్డ. మీరెవరు? లోకేష్ బాబు ఎవరు? ఈయన మనవడే, కూతురు బిడ్డ. సరే ఎవరైనా ఒకటే, అది వేరే అంశం. అతని సినిమా మీద మీకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు, అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు చూశారు కదా టీవీల్లో, సోషల్ మీడియాలో. ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే దానికి దిక్కు మొక్కు లేదు, దాని మీద కేసు పెట్టరు. కోపంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి మాటలు మాట్లాడితే ఆయన సహించడు అని కూని రాగాలు రాస్తుంటారు. ఎక్కడ ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ. సస్పెండ్ చేయొద్దండి, కేసు పెట్టొద్దండి వీళ్ళిద్దరిని. వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టరు, సస్పెండ్ చేయరు. వీళ్ళకి మాత్రం దండలేసి సత్కరిస్తారు. ఆంధ్రజ్యోతిలో ఈనాడులో మాత్రం 2 లైన్లు రాస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా కోపంగా ఉన్నారు, వారి మీద బాగా అరిశారు. ఏం అరిశారు, ఏం గొడవ చేశారో ఎవరికి తెలియదు. వాళ్ళు మాత్రం సత్కరించే కార్యక్రమం చేసి మా పత్రికల మీద వాస్తవాలు చెప్పేటటువంటి వారి మీద మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని మనవి చేస్తున్నాం. ఇప్పటికి కూడా నేను మనవి చేసేది ఒక్కటే, అమరావతిని అద్భుత నగరంగా తీర్చిద్దండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు. వర్షం వస్తే మునిగిపోతుంది, లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు. అలాంటి దీన స్థితిలో, అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకా మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతి మునిగిపోయే ప్రాంతంలో కుమ్మరించాలని మీరు అనుకుంటున్నారు. మీ ఇష్టం, మీ కర్మ. దీనికి రాష్ట్ర ప్రజలు బాధ్యత వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అమరావతి మీద ఏదైనా అంటే, వాస్తవం చెబితే అమరావతి మీద విషం చెమ్ముతున్నారని అమరావతి ప్రాంత రైతుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. రైతులకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నాడు. 52,000 ఎకరాలు ఉన్నా కూడా మళ్ళా 43,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మీకు తీవ్రమైన నష్టాన్ని కలిగించేటటువంటి విషయం. మీకు ప్లాట్లు కూడా ఇంకా ఐడెంటిఫై చేయనటువంటి ప్లాట్లు చాలా ఉన్నాయి. ఇచ్చిన ప్లాట్లు కూడా డెవలప్ చేసుకునే పరిస్థితి లేకోకుండా చేశాడు. శాశ్వతంగా మిమ్మల్ని ముంచేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని మీరు దయచేసి గమనించండి. మా మీద కేసులు పెట్టినా, బెదిరించినా బెదిరిపోవడానికి సిద్ధంగా లేము. ఉన్న వాస్తవాన్ని రాష్ట్ర ప్రజానీకానికి, దేశానికి ప్రతి క్షణం చెప్పేటటువంటి కార్యక్రమంలోనే మేము ఉంటామనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
రాజధాని విషయంలో మేమేం కుట్రలు చేయాల్సిన అవసరం మాకు లేదు. నెంబర్ 1, వీఆర్ వెరీ క్లియర్. మేము రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు చెప్పాం. ఇంకా అశ్రద్ధ చేసేది ఏమంటే అమరావతిని మేము సింగిల్ రాజధానిగా మేము ఐడెంటిఫై చేయలేదు, దాన్ని డెవలప్ చేయాలని కూడా మేము అనుకోలేదు. దానిలో వాస్తవం ఉంది కదా, దీన్ని ఇంకేముంది. చంద్రబాబు నాయుడు, నేను ఒక మాట చెబుతా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, అధికారంలోకి వస్తే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందిద్ది, మాకు రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోద్ది, మా భూములు బాగా ధరలు వస్తాయి అనుకున్నారా? అమరావతి ప్రాంత ప్రజలు అనుకున్నారు, గుంటూరు ప్రాంత ప్రజలు అనుకున్నారు, విజయవాడ ప్రాంత ప్రజలు అనుకున్నారు. కారణం ఏంటంటే సింగిల్ రాజధాని అయిపోద్ది మాది, ఇక చూసుకో పొలాల మీద ఎగబడిపోతారు జనం, హైదరాబాద్ నుంచి వచ్చి పొలాలు కొంటారు అన్నారు. ఎవడు కొన్నాడు చెప్పండి, నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధర కన్నా ఇవాళ సగం డౌన్ అయిపోయింది అమరావతిలో. ఏంటి కారణం? నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద. నీ దుంపదేగా 52,000 ఎకరాలు తీసుకున్నావు, 53,000 ఎకరాలు తీసుకున్నావు, మళ్ళీ 43,000 ఎకరాలు అంటున్నావు. ఇది చేసేది కాదు, సచ్చేది కాదు. కేవలం నువ్వు టెండర్లు పిలిచి డబ్బులు కాజేయటం కోసం చేసేటటువంటి కార్యక్రమం. ఈ భూములన్నీ తాకట్టు పెడతాడు, 1,00,000 కోట్లు తీసుకొస్తాడు, టెండర్లు పిలుస్తాడు, ఆ 1,00,000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తాడు, 8% తీసుకుంటాడు. శ్రీమద్ రమారమణ గోవిందో మునిగిపోయినా పట్టించుకోడు. అసలు నాకు తెలియగలుగుతానండి, కొండవీటి వాగు ఆధునీకరణ చేయకోకుండా లిఫ్ట్ పెడితే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు అందరూ. నా ప్రశ్న కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం. ఏంటి ఇవాళ నేను ఉన్నది వాస్తవమా కాదా? ఇవాళ వాటర్ ఉందో లేదో వెళ్ళి చూసిరండి. లిఫ్ట్ పనిచేస్తుంది, వాటర్ అటాగే ఉంది. వాట్ ఇస్ దిస్? ఏమిటి అద్భుతం, ఏమిటి అమోఘం? తెలివి తక్కువతనం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విధానం. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు, ఆయన ఎవరు, నారా లోకేష్ గారు, ఆయనకున్న ఛానల్స్, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 15కి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా కూడా ఎగరేయలేదు, ఇది అన్యాయం, అక్రమం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, స్వాతంత్ర దినోత్సవం అనేది భారత ప్రజలకి చాలా పర్వదినం లాంటిది. ఎక్కడ పెడితే అక్కడ జెండాలు ఎగరేయరు. నేను తెలియగలుగుతానబ్బా, చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఎగరేశాడే అపోజిషన్ ఉన్నప్పుడు? హైదరాబాద్లో ఎగరేశాడు ఒకసారి ఇంటి మీద ఒక గొట్టంలాగా గట్టి. అలా దాన్ని చాలా చీప్గా చూడకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసులో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సంతోషంగా జెండా ఎగరేసాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎగరేయాలంటే ఎక్కడ పెడితే అక్కడ ఎగరేసేది కాదనే విషయాన్ని గమనించాలి.